క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటికి రెప్పలా చూడాల్సిన తండ్రే కాటేశాడు. మృగంగా మారిపోయిన కన్న కసాయి తండ్రి బయటకు తీసుకెళ్లి ఏదో చేస్తున్నాడన్న పిల్లలు. 7 ఏళ్లు ఒకరికి, 9 ఏళ్ల అమ్మాయి ఇంకొకరు. ఇద్దరు కన్న కూతుర్లపై పలుమార్లు అత్యాచారం. తండ్రి ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో పిల్లలు. తల్లికి తెలియడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం. తల్లి పోలీసులకు ఫిర్యాదు. పోక్సో కేసు నమోదు. రైతు భూమికి రక్ష లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం. రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024తో రైతుకు భూరక్ష. రెవెన్యూ సదస్సులతో ప్రజల వద్దకే పరిష్కారం. రైతు తీవ్ర క్షోభ నుంచి కూటమి సర్కార్ భరోసా. తంబలపల్లె జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ స్పష్టీకరణ. హిజ్రాల జీవితంలో విభిన్న కోణాలు, సాంప్రదాయాలు. హిజ్రాలు మరణిస్తే అర్ధరాత్రి దహన సంస్కారాలు. పవిత్ర నది నీటిని నోట్లో పోయడం వారి ఆచారం. అంత్యక్రియలు సామాన్య జనం చూస్తే శపించినట్లే. హిజ్రా మృతదేహాన్ని బోట్లతో కొడుతూ తీసుకెళ్తారు. మళ్లీ జన్మలో మగ ఆడగానో పుట్టించాలని ప్రార్థన. చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతికి వారం రోజులు ఉపవాసం. మనసున్న మారాజు నమ్మిన వారి ఇలవేల్పు. గుండెల నిండా పల్లె ప్రేమతో సదా సమత మమత పంచే మా పెద్ద ఆయన కనుగొండ మద్దిరెడ్డి అన్నకు మనఃపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. 7 పదుల జీవన సారం మా పెద్ద ఆయన మద్దిరెడ్డి అన్న. మంచితనానికి మించిన పెన్నిది లేదని స్వార్థం మానుకొని సమతే పెంచుకుంటే ఇలలోన మానవుడే మాధవుడని చాటి చెప్పిన మా పెద్ద ఆయన కనుగొండ మద్దిరెడ్డి అన్నకు మా జనసైనిక్ న్యూస్ ఛానల్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చల్లగా సాగే సెలయేటి వలె, గుంపుగా ఎగిరే గువ్వల వలె అందరూ ఒకటై బతకాలని, బీద సాధలను ఆదరించు బుద్ధి శక్తి ఒదగాలని ప్రార్థిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మా పెద్దాయన కనుగొండ మద్దిరెడ్డి ఆదర్శమూర్తి కేఎంఆర్ అని పేద సాధల హృదయాల్లో కొలువు తీరిన మా రైతు బిడ్డకు మద్దిరెడ్డన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మళ్లీ మళ్లీ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పెద్దాయన కేఎంఆర్ కనుగొండ మద్దిరెడ్డి అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేఎంఆర్ అశేష అభిమాన గణం మరియు కేఎంఆర్ సహచరులు అనుచరులు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన ఇద్దరు కూతుళ్లపై ఆ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమకు ఏం జరిగింది, నాన్న తమను ఏం చేస్తున్నాడో కూడా తెలియని పసివయసు వారిది. భర్త చేసిన దారుణం తెలియగానే కట్టుకున్న భార్యే ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజీగారిపల్లి శివాజీ నగర్ లో బోయకొండ చిట్టెమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు సంతానం 5 పిల్లలు ఉన్నారు. వీరిలో కొడుకు పెద్దవాడు కాగా మిగిలిన వారు 4 ఆడపిల్లలు. చెట్లు కోసేందుకు కూలీ పనులకు బోయకొండ వెళుతుండేవాడు. అతడి భార్య చిట్టమ్మ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ గాజులు విక్రయించేది. ఇలా వీరి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో బోయకొండ మద్యానికి అలవాటు పడ్డాడు. తాను కూలీ పనిచేసి వచ్చిన డబ్బును మద్యం సేవించడానికి ఖర్చు చేసేవాడు. మరోవైపు కుటుంబాన్ని పోషించేందుకు భార్య గాజులు అమ్మేందుకు బయటకు వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బోయకొండ కన్ను కూతుర్లపై పడింది. ఈ క్రమంలో 4 రోజుల కిందట పెద్ద కూతురుపై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు రెండవ కూతురుపై సైతం దారుణానికి పాల్పడ్డాడు. తరువాతి రోజు 7 ఏళ్ల కూతుర్ని మరోసారి బయటకు తీసుకెళ్తుండగా బోయకొండ అత్త గమనించింది. అతడి తీరు చూస్తే అనుమానం వచ్చి పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావని మందలించటంతో వదిలేసి వెళ్లాడు. చిన్నారులు తమకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని మేనమామకు అమ్మమ్మకు చెప్పారు. ఏం జరిగిందని ఆరా తీస్తే చిన్నారులు చెప్పిన విషయం విని వారు షాక్ అయ్యారు. నాన్న తమను తీసుకెళ్లి ఏదో చేశాడని, అప్పటి నుంచి కడుపు నొప్పి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చిన్నారుల తల్లి చిట్టికి తెలిపారు. బిడ్డల పరిస్థితిని చూసి చలించిపోయిన కన్నతల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలపై బలవంతంగా కోరిక తీర్చుకున్న కామాంధుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి పోలీసులు ఆ బాలికలపై లైంగిక దాడి నిర్ధారణ కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మదనపల్లె వాల్మీకి ముద్దుబిడ్డ చీకిల బయలు ప్రభాకర్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఏపీ రాజధాని అమరావతిలోని వాల్మీకి కార్పొరేషన్ ఛాంబర్ లో కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ నేతృత్వంలో 10
15 మంది సభ్యులు ప్రమాణం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి నియోజకవర్గం చీకలబైలు సర్పంచ్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న మండెం ప్రభాకర్ సోమవారం వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. సోమవారం విజయవాడ బీసీ భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాల్మీకి కార్పొరేషన్ ద్వారా జాతి జనులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేకి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మున్ముందు తన వంతుగా టీడీపీ అభ్యున్నతికి మరింతగా పాటు పడతానని ప్రభాకర్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాబో రోజుల్లో బీసీ వర్గాలకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు. డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తను పదవికి చిత్తశుద్ధితో పనిచేసి న్యాయం చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీ నుంచి ప్రజలను రక్షించడానికి రెవెన్యూ సదస్సులు కూటమి ప్రభుత్వం పక్కాగా నిర్వహిస్తోందని తంబలపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ అన్నారు. కురబలకోట తహసీల్దార్ తపస్వితో కలిసి సాయినాథ్ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను బహిర్గతం చేస్తుండడం శుభ పరిణామమని సాయినాథ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగల్లు పంచాయతీ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో జనసేన నేత పోతుల సాయినాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోతుల సాయినాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడిన భూములకు సంబంధించిన మరియు గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. భూ సమస్య బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగటం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అనుక్షణం ప్రజల మంచి కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రక్షణ కోసం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షణ కల్పించే బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేసింది. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా. వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరాగా ప్రతి కుటుంబం భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డు మార్పులు, రీసర్వేలు అంటూ ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవించారు. ఈ భూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహణకు కూటమి ప్రభుత్వం తలపెట్టింది. ప్రతి ఒక్క కుటుంబానికి వారి వారి భూములను తిరిగి తెచ్చే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలకు తిరిగి కానుకలాగా ఇస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వ అధికారుల దృష్టికి లేదా పోతుల సాయినాథ్ దృష్టికి తెచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు నాయన చెరువుపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. బధిరులు, వృద్ధులకు అందిస్తున్న సేవలతో పాటు పలువురికి ఉపకరణాలు అందిస్తుంది. వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి సహకారంతో మదనపల్లి మండలం కోలబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టలో గల వెలుగు సంస్థ ఆవరణలో మంగళవారం వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి వీల్ చైర్ ను, చంక కర్రలను అందజేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, అన్నమయ్య జిల్లా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణ కిషోర్ ఆదేశాల మేరకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి వెలుగు సంస్థ ఆవరణంలో అన్నమయ్య జిల్లా చిప్పిలిలో నివాసం ఉంటున్న ఎస్ రమణమ్మ అనే దివ్యాంగురాలకు వీల్ చైర్ ను అందజేశారు. అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కురబలకోటలో నివాసం ఉంటున్న కడప బాబా ఫక్రుద్దీన్ అనే దివ్యాంగునికి వీల్ చైర్ ను అందజేశారు. అలాగే బి కొత్తకోటలో నివాసం ఉంటున్న డి ఓబులేసు అనే దివ్యాంగునికి చంక కర్రలను అందజేయటం జరిగింది. ఎంతో సేవా దృక్పథంతో ఈ ఉపకరణాలను అందించినందుకు ఎస్ రమణమ్మ, కడప బాబా ఫక్రుద్దీన్, డి ఓబులేసులు ఉదయమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హిజ్రాల ప్రపంచం ప్రతి కోణంలో సాధారణ ప్రజల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ఆడ మగ కాని వ్యక్తులు. వారిని థర్డ్ జెండర్లు అంటారు. మన ప్రతి సంతోషంలో పాలు పంచుకునేవారు. వారు మన కొరకు ప్రార్థిస్తారు. హిందూ మతంలో కిన్నర్ల హిజ్రాలకు గొప్ప శక్తి ఉందని నమ్ముతారు. కానీ ఈ హిజ్రాల జీవితం గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు మనం వారి అంత్యక్రియలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సాంప్రదాయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ హిజ్రాలు చనిపోయిన తర్వాత ఎలా దహనం చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
రాత్రిపూట వారి మృతదేహాలను ఎందుకు తొక్కించి దహనం చేస్తారు? మీకు తెలియకపోతే మేము దాని గురించి మీకు చెప్తాము. నిజానికి హిజ్రాల మరణానంతరం వారి అంత్యక్రియలు ఎవరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఎక్కువ సమయం వారి అంత్యక్రియలు రాత్రిపూట జరుగుతాయి. అంత్యక్రియల సమయంలో కూడా హిజ్రాల మృతదేహాన్ని 4 భుజాలపై మోయకుండా శ్మశాన వాటికకు తీసుకువెళతారని చెబుతారు. అతని శరీరం తెల్లటి గుడ్డతో చుట్టపడి ఉంది. అంటే చనిపోయిన వ్యక్తికి ఈ శరీరానికి మరియు ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు. అంతేకాకుండా పవిత్ర నదిలోని నీటిని వారి నోటిలోకి పోయడం కూడా ఆచారం. ఆ తర్వాతే మృతదేహాన్ని ఖననం చేస్తారు. ఒక సామాన్యుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టడం చూస్తే హిజ్రాలు అతన్ని కూడా చంపేస్తారని బయట ప్రచారం ఉంది. ఇది వారు తమను తాము శపించినట్లు భావిస్తారు. అందుకే బాహ్య ప్రపంచంలో ఎవరు చూడకూడదని అనుకుంటారు. హిజ్రాలు చనిపోతే ముందు వారి మరణాల గురించి తెలుసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో వారు తినడం మరియు త్రాగడం మానేస్తారు. ఇంటి బయటకి కూడా వెళ్లరు. ఈ సమయంలో వారు భగవంతునిపై పూర్తిగా భక్తితో మునిగిపోయి, ఓ దేవా, మేము ఈ జన్మలో హిజ్రాలమే, కానీ వచ్చే జన్మలో మమ్మల్ని హిజ్రాలుగా చేయవద్దు అని ప్రార్థిస్తారు. అంత్యక్రియల ఊరేగింపుకు ముందు చనిపోయిన హిజ్రాల మృతదేహాన్ని బూట్లతో కొడతారట. అదే సమయంలో వారు కూడా తీవ్రంగా దూషిస్తారు. అలా చేయడానికి కారణం ఉంది. మరణించిన హిజ్రాలు తన జీవితంలో ఏదైనా నేరం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసి వచ్చే జన్మలో మగగానో ఆడగానో పుట్టాలని హిజ్రాల నమ్మకం. ఒక హిజ్రా చనిపోయినప్పుడు సమాజం మొత్తం అతని కోసం ఒక వారం పాటు ఉపవాసం ఉంటుంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ విశాఖ పర్యటన రాష్ట్ర ప్రజలను అవమానించడానికేనని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా ముంచిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 8వ తేదీ మోదీ రాష్ట్ర పర్యటన నిరసిస్తూ గో బ్యాక్ మోదీ అంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను 20,000 కోట్ల పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రత్యక్షంగా 25,000, పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత 10 సంవత్సరాలుగా చెప్పిన బీజేపీ ఇప్పుడు కడప ఉక్కు మా పరిశీలనలో లేదని చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. 8వ తేదీన అంటే రేపు విశాఖపట్నానికి ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువున ముంచేసి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఏవి అమలు చేయకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, బుందేల్ఖండ్ తరహా వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అమలు చేయకుండా ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర పర్యటనకి వస్తా ఉన్నాడు. ఇది అత్యంత సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఆయనకి ఎట్టా సిగ్గు లేదు. ఈ రాష్ట్రానికి చెంబుతో నీళ్ళు చెప్పుడు మట్టి ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని మట్టి కనిపించినటువంటి ఈ నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్రానికి రావడాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అంటే కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడమే మార్గం అని చెప్పేసి అన్ని పార్టీలు నొక్కి వక్కానిస్తూ ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కూడా దానికోసం శంకుస్థాపనలు చేశారు. కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏమీ చేయకపోగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంగా మెటల్ స్టీల్ను అనకాపల్లిలో పెడుతున్నారు తప్ప కడపలో ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఏమాత్రం ఇది చేయలేదు. అంటే ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఈ బీజేపీ మనసున్న మహారాజు నమ్మిన వారి ఇలవేల్పు, గుండెల నిండా పల్లె ప్రేమతో సదా సమత మమత పంచే మా పెద్ద ఆయన కనుగొండ మద్దిరెడ్డి అన్నకు మనఃపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. 7 పదుల జీవన సారం మా పెద్ద ఆయన మద్దిరెడ్డి అన్న. మంచితనానికి మించిన పెన్నిది లేదని స్వార్థం మానుకొని సమతే పెంచుకుంటే ఇలలోన మానవుడే మాధవుడని చాటి చెప్పిన మా పెద్ద ఆయన కనుగొండ మద్దిరెడ్డి అన్నకు మా జనసైనిక్ న్యూస్ ఛానల్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చల్లగా సాగే సెలయేటి వలె, గుంపుగా ఎగిరే గువ్వల వలె అందరూ ఒకటై బతకాలని, బీద సాధలను ఆదరించు బుద్ధి శక్తి ఒదగాలని ప్రార్థిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మా పెద్దాయన కనుగొండ మద్దిరెడ్డి ఆదర్శమూర్తి కేఎంఆర్ అని పేద సాధల హృదయాల్లో కొలువు తీరిన మా రైతు బిడ్డకు మద్ది రెడ్డన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.
మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పెద్దాయన కేఎంఆర్ కనుగొండ మద్దిరెడ్డి అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేఎంఆర్ అశేష అభిమాన గణం మరియు కేఎంఆర్ సహచరులు అనుచరులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటికి రెప్పలా చూడాల్సిన తండ్రే కాటేశాడు. మృగంగా మారిపోయిన కన్న కసాయి తండ్రి. బయటకు తీసుకెళ్లి ఏదో చేస్తున్నాడన్న పిల్లలు. 7 ఏళ్లు ఒకరికి, 9 ఏళ్ల అమ్మాయి ఇంకొకరు. ఇద్దరు కన్న కూతుర్లపై పలుమార్లు అత్యాచారం. తండ్రి ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో పిల్లలు. తల్లికి తెలియడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం. తల్లి పోలీసులకు ఫిర్యాదు. ఫోక్సో కేసు నమోదు. రైతు భూమికి రక్ష లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం. 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024తో రైతుకు భూరక్ష. రెవెన్యూ సదస్సులతో ప్రజల వద్దకే పరిష్కారం. రైతు తీవ్ర క్షోభ నుంచి కూటమి సర్కార్ భరోసా. తంబలపల్లె జనసేన ఇన్ఛార్జ్ సాయినాథ్ స్పష్టీకరణ. హిజ్రాల జీవితంలో విభిన్న కోణాలు, సాంప్రదాయాలు. హిజ్రాలు మరణిస్తే అర్ధరాత్రి దహన సంస్కారాలు. పవిత్ర నది నీటిని నోట్లో పోయడం వారి ఆచారం. అంత్యక్రియలు సామాన్య జనం చూస్తే శపించినట్లే. హిజ్రా మృతదేహాన్ని బోట్లతో కొడుతూ తీసుకెళ్తారు. మళ్లీ జన్మలో మగ ఆడగానో పుట్టించాలని ప్రార్థన. చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతికి వారం రోజులు ఉపవాసం. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.